హైదరాబాద్లో ఈగల్ టీం మరోసారి కొరడా ఝులిపించింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదర్ రిసార్ట్లో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఒక ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోకి అకస్మాత్తుగా ఈగల్ టీం ఎంట్రీ ఇచ్చింది. ఈవెంట్లో పాల్గొన్న వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 36 మందికి పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్గా తేలింది. వీరిలో 5గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఈగల్ టీం మరోసారి కొరడా ఝులిపించింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదారి రిసార్ట్లో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఒక ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లోకి అకస్మాత్తుగా ఈగల్ టీం ఎంట్రీ ఇచ్చింది. ఈవెంట్లో పాల్గొన్న వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 36 మందికి పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్గా తేలింది. వీరిలో 5గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. తారామతి బరదారి హోటల్లో జరిగిన డ్రగ్స్ టెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మొత్తం 6గురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్గా తేలింది. దాంట్లో 5గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు, ఎక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు, అండ్ ఈ ప్రైవేట్ ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తోంది? రాజేష్, గడిచినటువంటి వారం రోజుల్లోనే ఈగల్ టీమ్ 2 సార్లు రైడ్స్ ని కొనసాగించింది. ఎరీనా పబ్ లో జరిగినటువంటి రైడ్స్ తర్వాత గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి తారామతి ప్రాంతంలో మ్యూజిక్ కచేరీ పేరుతో ఒక ఈవెంట్ చేశారు. అక్కడ ఈవెంట్ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఈగల్ టీం అందినటువంటి సమాచారం ప్రకారం అక్కడికి చేరుకుని 36 మంది ఈవెంట్ లో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తే అందులో ఉన్నటువంటి 5గురికి పురుషులకి, ఒక మహిళకి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. అయితే అక్కడికి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు అన్న దాని మీద ఈగల్ టీం ఇప్పటికే విచారణ చేపడుతుంది. గడిచినటువంటి ఈ వారంలోనే ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి రైడ్స్ ఈగల్ టీం 2 సార్లు చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు హైదరాబాద్ లోని పబ్స్, ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ అనేవి ఈ సాటర్డే, సండే వచ్చిందంట, అంటే వీకెండ్ డేస్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈగల్ టీం అందినటువంటి సమాచారం ప్రకారమే అక్కడ రైడ్స్ ని చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, పార్టీ కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు డ్రగ్స్ ని బయట తీసుకొని వచ్చారా, లేదు అనంటే ఈవెంట్లు ఎవరైనా సరే సరఫరా చేశారా అన్న కోణంలో కూడా ఈగల్ టీం విచారణ అయితే వేగవంతం చేస్తుంది. మరోవైపు బయట నుంచి కొంత గాంజాయి ఇది తీసుకొని ఈవెంట్ వచ్చినట్లు కొంతమంది, అందులో ఉన్నటువంటి 6గురిలో ఒక 2 బయట నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు అటు గుర్తించారు. మరో కొంతమంది ఎక్కడి నుంచి గాంజాయి తీసుకున్నారా, లేదంటే రాత్రి జరిగినటువంటి ర్యాండమ్ టెస్ట్ కాబట్టి అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారైంది. మరొకసారి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళు డ్రగ్ ని, ఏ రకమైనటువంటి డ్రగ్ ని తీసుకున్నారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఈవెంట్లు ఎవరైనా సరఫరా చేశారా అన్న దాని మీద కూడా విచారణ వేగవంతం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.